మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు హస్త లీడర్లు. 2 ఏళ్ల పాలనలో ప్రజలు ప్రజాపాలన వైపే ఉన్నారన్నారు. ఈ గెలుపుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేలా కాంగ్రెస్ కు మరింత బలం వచ్చిందన్నారు. 2047 విజన్ లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు కాంగ్రెస్ లీడర్లు. రాష్ట్రంలో ఎన్నికలు ఏవైనా కాంగ్రెస్ పార్టీదే విజయమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తమను విమర్శించే వారికి మా గెలుపే సమాధానమన్నారు. దేశంతో కాదు గ్లోబల్ సిటీతో పోటీ పడేలా రూపొందించిన 2047 విజన్ డాక్యుమెంట్ ను అత్యంత ప్రతిభావంతంగా ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంది. అర్బన్ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందని కొన్ని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాయి. శాసనసభ ఎన్నికల్లోనే కాదు, తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో గెలిచి గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని నిరూపించుకోవడం జరిగింది. దేశంలోనే పేదలకు సన్నబియ్యం ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 3 కోట్లకు పైగా పేద ప్రజలకు సన్నబియ్యం ఇస్తున్నామన్నారు. కాంగ్రెస్ హయాంలోనే అత్యధికంగా వరి పండిందని చెప్పారు. నిజామాబాద్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి మీడియాతో మాట్లాడారు ఉత్తమ్. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇస్తుంది ఏకైక ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. భారతదేశంలో అన్లిమిటెడ్గా సంఖ్యకి పరిమితం చేయకుండా అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇస్తుంది మొత్తం భారతదేశంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. కొల్లాపూర్లో మెజార్టీ కట్టబెట్టిన ప్రజలకు రుణపడి ఉంటామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కొల్లాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ గా జ్యోతి, వైస్ చైర్మన్ గా రహీం పాషాను ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. మరి ఈ సందర్భంగా కౌన్సిలర్స్ అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో బీజేపీ ఎక్కడా లేదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మతాలను రెచ్చగొట్టి కాంగ్రెస్ ఓట్లను చీల్చారన్నారు. నిజామాబాద్ మేయర్ గా పేద కుటుంబానికి చెందిన మహిళను ఎంపిక చేశామన్నారు. అభివృద్ధి కోసమే ఎంఐఎంతో కలిసి పనిచేశామన్నారు పీసీసీ చీఫ్. పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఉమారాణి గారి వల్ల మేయర్ గా గెలుపొందినారు. రాష్ట్రంలో ఇదొక చరిత్రాత్మక నిర్ణయం. చిన్న స్థాయి నుంచి వచ్చినటువంటి పెరక ముదిరాజ్ బిడ్డ ఇవాళ రాష్ట్రంలో మేయర్ పదవిని అలంకరించింది. కాంగ్రెస్ లో అవమానం ఇంకెంతకాలం భరించాలన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ పదవి సంజయ్ వర్గానికి ఇవ్వటం ఏంటని ప్రశ్నించారు. జెండా మోసిన కార్యకర్తలు ఏం కావాలన్నారు. కాంగ్రెస్ లో కొనసాగాలా వద్దా అని పార్టీ అధినాయకత్వాన్ని ప్రశ్నించారు జీవన్ రెడ్డి. పార్టీ నమ్ముకున్న కార్యకర్తలను వదిలి పక్కన పెట్టేసి అవకాశవాదులకు, మీరు వలసవాదులకు మీరు చైర్పర్సన్ అవకాశం ఇస్తామంటే మరి ఏ విధంగా మేము జీర్ణించుకుంటాం? ఇన్ని మున్సిపాలిటీ గెలుచుకొని సంబరపడాలన్నా, జగిత్యాల మున్సిపాలిటీ గెలుచుకొని సంబరపడాలన్నా, మళ్ళీ ఏదో వలసవాది అవకాశవాది వచ్చి పెత్తనం చెలాయించబోతుందని చెప్పని బాధపడాలన్నా అని ఇన్ని అవమానాలు భరిస్తూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పంటారు. జనగామలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు ఎంపీ చామల కిరణ్. డబ్బులతో కాంగ్రెస్ కౌన్సిలర్లను కొనాలని చూశారని విమర్శించారు. నోట్లతో ఓట్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని ఫైర్ అయ్యారు చామల. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లు వేసేది ఎందుకంటే వాళ్ళకు ఒక నిర్ణయం ఉంటుంది. ఆ నిర్ణయాన్ని కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కునే ప్రయత్నం ఈ కోటీశ్వరులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు చేసినప్పుడు డెఫినెట్ గా మేము ఎలక్షన్ ని పోలీస్ ఎంక్వైరీ చేసి వాస్తవాలన్నీ తెలుసుకొని రేపటికి వాయిదా వేయమని చెప్పడం జరిగింది. 2 ఏళ్ల ప్రజాపాలనలో అన్ని వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేసిందన్నారు కాంగ్రెస్ లీడర్లు. అందుకే మేయర్, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టారన్నారు.